ఈ బొగ్గుల మీద తిరగేసుకుని సరిపోతుంది చేప. ఉల్లిపాయ కానీ కారం ఉప్పు తెస్తే కారం నలితే మామూలుగా ఉండదు. చెప్పినట్టయితే మూత పుట్టిపోయి మేమేదో అనుకోలేక అదిగాక మా టయానికి పడ్డాయి ఏదో పెద్ద పడేపడికి అవి వండుకొని తిన్నామనిపించింది లేకపోతే వేరే వీడియోకి వెళ్ళాలి. చాలా బాగుంది కాల్చిన చేప, మీరుగా ట్రై చేసుకోండి. అలా మాకు అనుకోకుండా పడ్డాయి ఫ్రెండ్స్ పెద్ద చేపలు, లేకపోతే అలాగే చేసేవాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ పెద్ద చేపలు పడ్డాయి. వాటిని మన వాళ్ళు ఇవాళ కాలుద్దామన్నా అన్నారు. అందుకని ఇవాళ వాటిని మేము మీకోసమని కాలుద్దాం. మొత్తం ఎట్లా కాలుస్తాం మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ ఇరుసుకుని పెట్టుకుంటే పక్కన సరిపోద్ది కదా బాగా. ఫ్రెండ్స్ నీట్గా పుల్లన్నీ ప్రిపేర్ చేసాం మనం. మీటర్ మనోడు ఇంకానా ఇప్పుడు పెట్టు శుభ్రంగా కాదు. చేప కొంపట మీద పెట్టేసి బాగుంది కాల్చేద్దాం. చేప వాసన ఇప్పుడు వచ్చిందిరా, చేప వాసన ఇప్పుడు వచ్చింది. మెల్లగా పక్కనెట్టి చేపలని మళ్ళీ పొల్లన్నీ వేస్తే చిన్న సెగ మీద కాలిస్తే ఈ బొగ్గుల మీద తిరగేసుకుంటే సరిపోతుంది చేప. మనోడు వస్తున్నాడు రా. తీసి పక్కన పెడదాం. ఆ ప్లేట్ ఎత్తురానా? శంకులో పడింది. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబరే బాబాయ్ మన కోసం వచ్చాడు. రా బాబాయ్ చేప తింది కదా. చేప దాంట్లో రా, దాంట్లో ఇవ్వ. Kira kurang iya naik lewa. Lu aja. Ayo mer gak? Hah? Ayo.
వేసే మొత్తం. వదాలేం బావా. అదేమని గాలి వస్తుందిగా. కాలాన్ని పెట్టే దాని మీద పెట్టే. ఇప్పుడు ఈ చేప విరిగిపోతుంది, విరిగిపోతుంది. శుభ్రలారా పెద్ద చేపరా. ఇప్పుడు పెద్ద చేపలు చూస్తే దీనిగా చూస్తుంది. గీయడవునా కొద్ది కాలని చిన్నగానే. నువ్వు మీకు కాల్తేనే బాగుంటుంది. పొగసూరకి ఊరిని ఎదిగో ఉడికిపోద్ది, కాలదు సరిగా పచ్చి పచ్చిగా ఉంటుంది. చిన్న సెక్టర్ ఎన్ని పోగి కడపలతో పోగి మొత్తం కొట్టేసి వరుస పెట్టి పారు దాని మీద. ఇక మనకి చిన్న విరిగిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు దెబ్బది. ఇక దీంట్లో వేసుకో బావా. ఎందుకు అది మళ్ళీ వలిసి దాంట్లో వేయాలి కదా కంట. మళ్ళీ మొత్తం పెట్టి నాలుగు సగం అటు ఇటు తిప్పితే సరే. ఇదన్నా ఒకటి ఇది అటు 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 అది ఇటు మూల అది ఇటు కాదు అటు నల్లూరు రేపు మంచి సైజులు. ఉల్లిపాయ కానీ కారం ఉప్పు తెస్తే కారం నడితే మామూలుగా ఉండదు. అసలు చెప్పినట్టయితే మూత పుట్టిపోయి మేమేదో అనుకోలేక అనుకోకుండా వచ్చాం. అదిగాక మా టయానికి పడ్డాయి ఏదో పెద్ద పడేపడికి ఇక ఇవి పట్టుకొని తిందామనిపించింది చేసి. పెద్దవి పడ్డాయి. మన వాళ్ళు కూడా అదిగాక అడుగుతున్నారు. మాకు పడవట్లేదు. పడవ ఉంటే మేము లంక వెళ్ళిపోతాం పద్దాక. లంక మన లంక అదేం పడతాయి. ఇవే పడ్డ చేపలు కానీ సిలికలు పొలికలు వెళ్తే కూరలు పడేస్తాయి దెబ్బ వేసి కొడితే. యానవలు అయితే ఈ చేపలు పొగ పెట్టి అమ్ముతారు, మళ్ళీ కూర వండుతారు వాటిని. యానవలు కొయ్యి మేమలు అంటారే, మేన చేపలు, సొరి చేపలు. తిరిగిపోతాం. రసం దిగిపోద్ది దాంట్లో. సౌరు కారిపోతే సౌరు దిగిపోవాలి. రెండు చేపలు దీంట్లో దాంట్లో పడతాయి మొత్తం. పెద్ద వచ్చులు దీంట్లో బాబు పక్కన పెట్టుకు మెల్లగా.
కారం ఉల్లిపేసి కారం కలిపిన తీసిన బాగుంటుంది. అది తీసుకోవాలి సాంబార్ అయిపోతుంది. కారం ఉంటే ఇంకా చాలా బాగుండేది బాబాయ్. అసలు నేను చెప్పినట్టు పగలగొట్ట చేసి ఉప్పు కారం పెట్టి పెడితే ఇంకా రుచిగా ఉండేది. పేగు లాగేసి సరే అలాగే ఇంటికి కన్నంతా లాగేసి ఉల్లిపాయలు నిలిపేసిన. ఫ్రెండ్స్ ఇగో చాలా బాగుంది కాల్చిన చేప, మీరుగా ట్రై చేసుకోండి. అలా అది ఫ్రెండ్స్ ఇలాగన్నా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చేప పెద్ద పేనం మీద కానీ పెట్టి కాలిస్తే చేప చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు అట్టుకోకుండా పడ్డాయి ఫ్రెండ్స్ పెద్ద చేపలు, లేకపోతే అలాగే చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఫ్రై టైప్ అలాంటివి తీసుకొద్దామా. ఫ్రెండ్స్ చేప అయితే చాలా బాగా కాలింది, కాకపోతే మనకు ఫ్రై టైప్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అలాగే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చేప అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగానే కాల్చాము. మీకు ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.